శాస్త్రి గారిది నాది ఒక విచిత్రమైన అనుబంధం. మేము పోట్లాడుకుంటాం, మాట్లాడుకుంటాం, ఒకరి శ్రేయస్సు ఒకరు కోరుకుంటాం. ఇలా సాగుతుంది మాకు. అయితే ఈనాడు చాలామంది దృష్టిలో నాకేమిటి లాభం అని ఆలోచించుకునే వాళ్ళ దృష్టిలో ప్రత్యేకంగా కొందరు బందరు పిచ్చోళ్ళు ఉన్నారు. అందులో నేనొకడిని, ఆయన ఒకడు. ఎందుకంటే వీళ్ళు పని చేయకుండా ఉండలేరు. ఆ పని చేయటంలో నిస్వార్థంగా తన్ను తాను మర్చిపోయి, తన ఓపికని, వయసుని, వీటన్నిటినీ మర్చిపోయి, ఇంటిని కూడా మర్చిపోయి పనిచేస్తూ ఉంటే ఈ ఇంట్లో చివాట్లు, బయట పల్లకీల మోత, ఇంట్లో ఈగల మోత అన్నట్టు మాకు కొన్ని అనుభవాలు ఉన్నాయి. కాకపోతే ఆయన అదృష్టం, మా అదృష్టం ఏంటంటే మాకు అవి లేవు. ఆయనకి చక్కగా అనుకూలమైన దాంపత్యం, వారిది ఆదర్శ కుటుంబం. నాకు కూడా పాపం మా శ్రీమతి కాస్త పగ్గాలు వదిలేయటం వల్ల నేను కూడా ఆయనతో పాటు తిరగలుగుతున్నా. ఆదర్శ కుటుంబం మనందరికీ ఆదర్శం కావాలి. ఎంత చక్కని పొందిక, ఒక మాట, తండ్రి మాటకి కట్టుబడే పిల్లలు ఉండటం, నిజంగా ఇది భావితరాల వాళ్ళు నేర్చుకోవలసినది, చూసి మనం అనుసరించవలసినది. ఈ దంపతులకి, ఈ కుటుంబానికి భగవంతుడు ఆయురారోగ్య ఐశ్వర్యాలు, అలాగే సుఖ సంతోషాలతో ఈ కుటుంబం ఇలా కలకల్లాడాలని ఆశిస్తూ చాలా సంతోషం అండి గౌతమ్ గారు. తర్వాత మా నాన్నగారికి చిరకాల మిత్రుడు శ్రీ కుర్రాల రామచంద్రరావు గారిని వేదిక మీదకి ఆహ్వానిస్తారు. అందరికీ నమస్కారం అండి. ఈ రోజున శాస్త్రి గారు ఫ్యామిలీ వారు ప్రతి మంది అందరికీ శుభాకాంక్షలు. ముందు పోయింది. మరి శాస్త్రి గారు నేను కలిసి ఎల్ఐసిలో ఉద్యోగం చేసాం. చాలా అనుబంధం మా ఇద్దరికి. అందరికీ అదే అంటున్నారు అనుబంధం. ఎందుకంటే ఆయన అందరితో స్నేహితుడు. మరి మంచి స్నేహితులు కనుక ప్రతి వాళ్ళు కూడా నాతో అనుభవం ఉందని చెప్పుకుంటున్నారు. మరి శాస్త్రి గారు డిసిప్లిన్, ఆయన డిసిప్లిన్ మళ్ళీ నేర్చుకుందామంటే మాకు కుదరలా. మరి ఇది నేను వచ్చి ఓ రోజున వారిని మా క్లబ్లో చేరండి, సోషల్ ఆర్గనైజేషన్ కదా, మీరు అన్నింటిలో ఉన్నారు కానీ జరమంటే చేరారు. 2 ఏళ్ళు పోయినాక మా క్లబ్లో వారిని ట్రెజరర్గా చేయమని అన్నారు కొంతమంది. నేను వద్దన్నా. అంటే అందరూ ఆశ్చర్యపోయారు. స్నేహితులు ఇట్లా వద్దన్నారంటే నా భయం. ఎందుకంటే ఆయన రూపాయి చేయాలంటే కూడా అకౌంట్ అడుగుతారు ఇప్పుడు, లేకపోతే ఓచర్ అడుగుతారు. ఆ ఓచర్ లేనిదే రూపాయి ఎవరు ట్రెజరర్గా ఉంటాయి. కాబట్టి వైస్ ప్రెసిడెంట్ చేద్దాం, ఆయన్ని ట్రెజరర్గా వద్దండి అని అన్నా. మరి ఎందుకంటే భయం వేసి, మేము ఎందుకంటే క్లబ్లో ఖర్చు పెడుతుంటాం డబ్బులు, ఆయన చేతిలో డబ్బు రావాలంటే చాలా రూల్స్, రెగ్యులేషన్స్ ఉంటాయి. అటువంటి మహానుభావులు, చాలా మంచి స్నేహితులు. ఇంటికి వెళ్ళగానే అందరూ చెప్పినట్టు ముందు మాకు కాఫీ వచ్చేస్తుంది ఇంటికాడ. వారింటికి వెళ్ళేటప్పుడు కాఫీ తాకండి వెళ్తే మంచిది. ఎందుకంటే తాగామన్నా కానీ ఒప్పుకోరు వారు. మాకు మా అందరి తరఫున, మా ఫ్రెండ్స్ తరఫున కూడా శుభాకాంక్షలు. ఇంకా చిరకాలము వారు సుఖసౌఖ్య ఆరోగ్యంగా ఉండాలనేది భగవంతుని ప్రార్థిస్తూ సెలవు తీసుకున్నాను. అందరికీ నమస్కారం. శాస్త్రి గారు గురించి చెప్పాలంటే ముఖ్యంగా క్రమశిక్షణ. మనిషికి ఏం కావాలంటే క్రమశిక్షణ కావాలి. నాకున్న అనుభవం ఏంటంటే, ఆయన ఏదైనా ఒక పని అంటే 1 గంటకి నీకు పని చేయాలి, మీరు రండి అంటాడు ఆయన. మామూలుగా మనం ఒక 10 నిమిషాలు ఆలస్యంగా వెళ్తే ఆయన 1 గంటకి ఆయన వెళ్ళిపోతాడు. ఆయన వెతుక్కుంటూ మనం వెళ్ళాలన్నమాట. ఆ రకంగా ఆయన ఒక క్రమశిక్షణతో, ఒక నియమబద్ధంగా ఆయన ఉండడం జరుగుతుంది. ఆయన తగ్గించి నేర్చుకోవాల్సింది చాలా ఉంది. అకౌంట్స్ రాశారంటే ప్రతిదీ రూపాయి ఖర్చు పెట్టినండి, 2 రూపాయలు ఖర్చు పెట్టినండి,
ఓచర్ లేకుండా మాత్రం ఆయన మాత్రం డబ్బు మాత్రం తీరు, ఆ మాట వాస్తవం, అది నాకు ప్రత్యక్షంగా కూడా తెలుసు. ఆ కుటుంబానికి అందరూ కలిసి ఉన్నారు, అందరూ కలిసి చేశారు. ఆ కుటుంబానికి దేవుడు ఆయురారోగ్యాలు కలగజేయాలని చెప్పి కోరుకుంటూ విరమిస్తున్నాను. తర్వాత శ్రీ ఎల్ఐసి నుంచి కిషోర్ గారిని వేదిక మీదకి రావాల్సిందిగా ఆహ్వానిస్తాను. పెద్దలందరికీ నమస్కారం. ఎల్ఎస్ శాస్త్రి గారు అంటే 1000 పౌర్ణములు చూసిన సందర్భంగా కార్యక్రమం ఏదైనా ఆయన ఒక కార్యక్రమం నిర్వహించి అందరి సమక్షంలో ఆయన ఈ విధంగా సన్మానించడం అనేది చాలా చాలా అభినందనీయం. ముఖ్యంగా నిర్వాహకులందరూ కూడా అభినందనలు తెలియజేస్తూ చాలామంది గుత్తికొండ సుబ్బారావు గారు పెద్దలందరూ చెప్పారు. ఇక్కడ ఎల్ఐసితో ఆయనకున్న అనుబంధం ఒకటైతే ఈ రోజున పట్టణంలో ప్రముఖుల్లో ఒకరిగా, ఒక విధంగా మచిలీపట్నంలో పెద్ద తలకాయిగా ఆయన అనేక సాహితీ సంస్థలకి అనేక సంస్థలకు చేస్తున్నటువంటి సేవ ప్రత్యేకంగా చెప్పుకోదగింది. క్రమశిక్షణ గురించి చాలామంది పెద్దలు చెప్పారు. క్రమశిక్షణ ఆయన చూసి నేర్చుకోవాల్సిన అంశం. కుటుంబ సభ్యులే కాదు, ఆయన బాధ్యతలు నిర్వహించిన ప్రతి సంస్థలో కూడా క్రమశిక్షణకి మారుపేరుగా ఉంటూ అన్ని సంస్థలను అభివృద్ధి చేస్తూ అటు ఎల్ఐసి సంబంధించినటువంటి ఎల్ఐసి కోఆపరేటివ్ బ్యాంక్ లాంటి విషయాల్లో కానీ ఎల్ఐసిలో కానీ అనేక మంది యువతని కూడా ప్రోత్సహిస్తూ చక్కటి స్థానాన్ని ఆయన పొందారు. కుటుంబంలో, సమాజంలో, అలాగే సామాజిక కార్యక్రమాల్లో అన్నిటిలో కూడా ఎల్ఎస్ శాస్త్రి గారు తనదైనటువంటి ఒక ప్రత్యేక స్థానాన్ని వారి కుటుంబం, వారి పిల్లలు, అలాగే ఆయనతో పాటు సంఘాలన్నీ కూడా పొందడం అనేది గర్వపడుతూ తప్పకుండా ఆయురారోగ్యాలతో ఆయన మరింత కార్యక్రమాలు నిర్వహించాలని చెప్పి ఈ సందర్భంగా కోరుకుంటూ, తరాల అంతరాలని మర్చిపోయి స్నేహం చేయాలంటే ఎల్ఎస్ శాస్త్రి గారిని చూస్తే అనిపిస్తుంది. ఆయన వయసు 80 ఏళ్ళు పైబడినప్పటికి కూడా కనపడితే ఆగి పలకరించేటువంటి చక్కటి సాన్నిహిత్యాన్ని మెయింటైన్ చేసేటువంటి ప్రత్యేకమైనటువంటి విశిష్ట లక్షణాలు కలిగినటువంటి ప్రత్యేకమైన వ్యక్తి. అందుకని ఈ సందర్భంగా ఆయనకి మనస్ఫూర్తిగా ఎల్ఐసి ఉద్యోగ సంఘం అందరి తరఫున కూడా వారికి, పెద్దలందరికీ కూడా, వారి కుటుంబానికి కూడా నమస్కారాలు తెలియజేస్తూ థ్యాంక్స్ తెలియజేస్తాం. థ్యాంక్ యూ. ఎస్ వెంకటేశ్వరరావు గారిని వేదిక మీదకి ఆహ్వానిస్తాం. ఏం చేస్తాం, వాళ్ళు దిగేసిన తర్వాత నెక్స్ట్ వాళ్ళు వచ్చే లోపల తీసేస్తాం. పెద్దలందరికీ నమస్సులు. శాస్త్రి గారి దంపతుల్ని మనం గౌరవించడం అంటే ఆ దంపతుల యొక్క అడుగుజాడల్లో మనం నడవటమే. శాస్త్రి గారు తన ఉద్యోగ నిర్వహణలో ఎంత నిబద్ధతతో వ్యవహరించారో, వివిధ సాంస్కృతిక సంస్థల నిర్వహణలో ఎంత నిక్కచ్చిగా వ్యవహరించారో, వీటన్నింటికి మించి మనుషుల్ని ప్రేమించటం అనేటువంటి ఉదాత్తమైనటువంటి గుణగణాల్ని వారు తమ కుటుంబానికి వారసత్వంగా అందించడమే కాకుండా తమ చుట్టూ ఉన్నటువంటి సమకాలీన సమాజానికి కూడా ప్రేరణాత్మకంగా అయ్యారు. ఇందాక మిత్రులు చెప్పారు, ఎల్ఎస్ శాస్త్రి గారంటే లంకా సత్యనారాయణ శాస్త్రి గారంటే అందరికీ తెలియదండి, డాక్టర్ గారు అన్నారు. ఎల్ఎస్ శాస్త్రి గారంటే లాఫుల్ శాస్త్రి గారు, LAWFUL. ఎల్ఎస్ శాస్త్రి గారు అంటే లవబుల్ శాస్త్రి గారు, ప్రేమించేటువంటి శాస్త్రి గారు. ఎల్ఎస్ శాస్త్రి గారు అంటే లెజిటిమేట్ శాస్త్రి గారు.
ఏదన్నా నిక్కచ్చిగా వ్యవహారం తేల్చేటువంటి వారు. నిజమైనటువంటి హితుడు అనేటువంటి దానికి పరిపూర్ణ నిర్వచనం ఎల్ఎస్ శాస్త్రి గారు. సభాముఖంగా కొన్ని విషయాలు ఆయన నిర్మాణాత్మకంగా చెప్తే, వ్యక్తిగతంగా మిత్రుల్ని దగ్గరగా పిలిచి లోటుపాట్లను చెప్పి సరిదిద్దుకోవటానికి మార్గదర్శకంగా సూచిస్తారు. ఇక వీటన్నింటికి మించి సాక్షాత్తు పార్వతీ పరమేశ్వరులుగా అన్నపూర్ణ స్వరూపం. నాకు పరిచయం మీ అందరిలో తక్కువ. 13 సంవత్సరాలు బెదవాడి నుంచి ఉద్యోగరీత్యా ఇక్కడికి వచ్చాను. ఆ మహాతల్లి నడవలేకపోయినా కానీ ఆతిథ్యం ఇవ్వకుండా యోగ్యతలు అనేది అవతల పెట్టి ఈ వయసులో కూడా అంత ప్రేమతోటి నిండు మనసుతోటి ఆతిథ్యం ఇచ్చేటువంటి ఆ పుణ్య దంపతులు మన ఎప్పటికీ కూడా ప్రాతస్మరణీయులు, ఆదర్శప్రాయం. వారి అడుగుజాడల్లో నడవటమే వారికి మనం అందించేటువంటి నిజమైనటువంటి వినమ్రతాపూర్వకమైనటువంటి నీరాజనంగా భావిస్తూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలకి ధన్యవాదాలు. ఆ దంపతులకి, ఆ బిడ్డలందరికీ కూడా సంపూర్ణ ఆయురారోగ్య ఐశ్వర్యాలతో వృద్ధి చెందేటువంటి కటాక్షం భగవంతుడు కలిగించాలని మనసా వాచా కాంక్షిస్తున్నాను. స్ప్రైట్ తీసుకొచ్చి నిర్ణయిస్తారు. మనకే కాదు, సాధారణంగా ఏ వర్కర్ వచ్చినా సరే అతని సంతృప్తిగా అతని చేతిలో డబ్బులు పెట్టి లోపల కూర్చుని ఈయన ఇచ్చిన ఆతిథ్యం తీసుకోకుండా వెళ్ళనివ్వరు. నాకు వేరే పనులు ఉన్నాయండి సార్, అవతల ఇంకో చోట మోటార్ బిగించాలన్నా సరే, లేదు నువ్వు మా ఇంటికి వచ్చి కూర్చో. అలా ప్రతి వ్యక్తిని సామాన్యుడి దగ్గర నుంచి సంపన్నుడి వరకు ఒకే రకంగా చూసే వ్యక్తి. అదేగాక ఎవరైనా ఏదైనా సహాయం అని అడిగితే వెంటనే మనకన్నా ముందు ఆయన ఫోన్ చేసి వాళ్ళకి చెప్పి పలానా వారు వస్తున్నారు, ఈ పని చేయాలి. ఈ రోజుల్లో ఏంటంటే ఎవరైనా పలానా వాడు మీకు తెలుసా అంటే అబ్బాయి నాకు పెద్దగా పరిచయం లేదండి అని చెప్తారు. అలా కాకుండా ఆయన ఇన్ఫ్లుయెన్స్ అంతా ఖర్చు అయిపోతుందని అనుకోకుండా చెప్తారు. అదే లక్షణం వాళ్ళ పిల్లలు కూడా నాకు అందరూ బాగా పరిచయం, అదే లక్షణం కూడా వాళ్ళ పిల్లలు పుణికిపుచ్చుకున్నారు. ఆయన తల్లిదండ్రులను చూడటంలో ఆయన ఎగ్జాంపుల్ అనమాట. ఆయనలో ఎన్నో వంతని చూసుకోవాలి. వాళ్ళ అమ్మగారు చాలా కాలం జీవించారు. ఆ తల్లికి ఆయన చేసిన సేవ మరువలేంది. అట్లా అనేక విషయాల వివిధ సంస్థలతో ఆయనతో పాటు నేను చాలా సంస్థల్లో పనిచేశాను. చాలా నిక్కచ్చిగా, నిర్మోహమాటంగా, క్రితం వాళ్ళు చెప్పినట్టుగా ఏదైనా లోపాలు ఉంటే చెప్పి కాదనైనా ఇలా చేసుకోవాలని చక్కగా మనకు హితవు చెప్తారు. నిర్మోహమాటంగా ఉన్న విషయంలో చెప్పడంలో కూడా ఆయనే సాటి. భగవంతుడు ఆయనకి ఆయురారోగ్య ఐశ్వర్యాలను ఇచ్చి ఫ్యామిలీ అభివృద్ధి చెందాలని కోరుకుంటూ నాకు అవకాశం ఇచ్చింది. గారిని వేదిక మీదకి ఆహ్వానిస్తుంది. సభకి నమస్కారం. తర్వాత ఎల్ఐసిలో కలిసి పనిచేసి నాకన్నా చాలా పెద్దవాడు ఆయన. అయితే వాళ్ళ కుటుంబంతో సన్నిహిత సంబంధం ఉంది. ఏదైనా ఫంక్షన్ వచ్చినా కూడా ఆయన పిలవడం, మేము వెళ్ళడం, ఇవన్నీ కూడా సరే. ఆయన కానీ ఆవిడ కానీ ఆ మర్యాదలు, ఆతిథ్యాలు ఇవన్నీ అందరూ చెప్పినవే. అయితే ఏంటంటే ఆయన నిర్మోహమాటంగా ఉన్న విషయాన్ని కొండ బదులుపడి చెప్పడంలో సవ్యసాచి. అవతల వాడు ఏమనుకుంటారనే కాకుండా
ఒకవేళ ఆయనకి చెప్పలేకపోతే ఇంకోటి ద్వారా అయినా కూడా చెప్పి ఇట్లా నడిస్తే బాగుంటుందని సూచనలు చిన్నవాళ్ళందరికీ కూడా ఆయన చేసేవారు. సరే, ఈ అవకాశం నాకు ఇచ్చారు, దానికి ధన్యవాదాలు. అలాగే వాళ్ళ కుటుంబ సభ్యులు అందరూ కూడా దాదాపు వాళ్ళ పెద్ద అబ్బాయిని నేను గుర్తుపట్టలేదు, కానీ మిగతా వాళ్ళందరూ కూడా వాళ్ళ అమ్మాయిలు కానీ అల్లుళ్ళు వాళ్ళ కుటుంబ సభ్యులందరూ నాకు పరిచయమే, సుపరిచయం. ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ కూడా కృతజ్ఞత తెలియజేసుకుంటూ శాస్త్రి గారికి, వారి కుటుంబ భార్య, వారి కుటుంబ సభ్యులకి భగవంతుడు ఆయురారోగ్య ఐశ్వర్యాలు ఇచ్చి ఇవ్వాలని కోరుకుంటూ ఇంతటితో నేను సెలవు తీసుకుంటున్నాను. కృతజ్ఞతలు. డాక్టర్ శ్రీనివాసాచార్యులు గారు, స్టేట్ ప్రెసిడెంట్ ఆఫ్ ఐఎంఏ అని వేదిక మీదకి ఆహ్వానిస్తారు. వారి తర్వాత పెద్దలు శాస్త్రి గారికి, వారి సతీమణికి నా హృదయపూర్వక నమస్కారాలు. శాస్త్రితో పరిచయం లేని వాళ్ళంటే ఎవరు ఉండరు. అందరికీ బందర్లో జనం చుట్టుపక్కల వారికి మోడీ అంటే తెలియదేమో కానీ, చంద్రబాబు నాయుడు అంటే తెలియదేమో కానీ, ఎల్ఎస్ శాస్త్రి గారు అంటే అందరూ తెలుసు. ఎల్ఎస్ శాస్త్రి గారు అంటేనే తెలుసు. ఇందాక అందరూ చెప్పినట్టుగానే మొన్న మీటింగ్ జరిగింది. ఆ మీటింగ్ జరిగినప్పుడు సత్యనారాయణ శాస్త్రి గారు రాలేదు, అంతా కంగారు పడుతున్నారు. నేను కంగారు పడుతుంది ఎవరని. ఇంతవరకు ఎవరంటే సత్యనారాయణ శాస్త్రి గారు, ఎల్ఎస్ శాస్త్రి గారు అన్నారు. ఆయన ఇక్కడే ఉన్నారు కదండి పక్కనంటే, మాకు మామూలుగా సత్యనారాయణ శాస్త్రి గారు పిలుస్తామని అన్నారు. ఆయన గురించి ఎవరు ఇంతవరకు చాలా చెప్పారు. అవి చెప్పినవి ఏమూలకి చాలవు. ఆయన నిరాడంబరుడు, సత్యవాది, ఉన్నట్టు చెప్పడం, స్ట్రైట్ ఫార్వర్డ్, ప్రిన్సిపల్ పర్సన్. స్టిల్ ఎవరు 80 అబోవ్ ఉంటున్నారు, కానీ నేను నమ్మశక్యం కావట్లేదు. స్టిల్ హీ లుకింగ్ యంగ్, ఈ మే రెడీ టు మ్యారీ అగైన్. అలా ఉన్నారు ఆయన. అంత యంగ్గాను ఆ ఆహార నియమత కానీ, వాకింగ్ కానీ, చేయటం కానీ ప్రిన్సిపల్. మొన్నే కాలుకి దెబ్బతింది. అప్పుడు నేను చూశానండి. ఏమైందంటే ఎవరో సైకిల్ వాడు కొట్టెళ్ళారు, లారీ పక్కన చెల్లిపోయిందన్నారు. జాగ్రత్తగా ఉండాలి, బోన్స్ పోరస్గా ఉండే అంటే నాకేం లెక్క పట్టింపు లేదు, చూడండి 3 రోజుల్లో మారిపోతుంది అన్నారు ఆయన. అటువంటి మనిషి ఆయన. ఆయనకి ఆయుష్, ఐశ్వర్యం, ఆరోగ్యం ఉన్నారు. ఎప్పుడు ఐశ్వర్యం, లక్ష్మి ఆయనతో పాటే ఉంటుంది. ఎందుకంటే ఆయన ఎన్ని సంస్థల్లో ఉన్నారు, అన్ని సంస్థల్లో కోశాధికారే. డబ్బులన్నీ ఆయన దగ్గర ఉంటాయి మొత్తం. ఆయన ఎందుకంటే ప్రతి వాళ్ళు, ప్రతి సంస్థ కూడా ఆయన మీద నమ్మకంతో ఆ కోశాధికారి పదవిని ఆయనకి ఇస్తుంటారు. ఇప్పుడు మా ఎన్ఆర్ఐ పేరెంట్స్ అసోసియేషన్ ఉంది, దాంట్లో ఆయన కోశాధికారి. ప్రతి దాంట్లో, ఒక దాంట్లో కాదు, అన్నింటిలో కూడా. రీసెంట్గా ఆయన ఇంకా ప్రజలకు చాలా సేవ చేస్తుంటారు. మెడికల్ గాను. మీకు అందరికీ తెలుసు, నోరి దత్తాత్రేయ గారు ఆయన స్వయాన సొంత బావమరిది. ఆయన వచ్చినప్పుడు ఒకసారి ఊరికే కలిసి మీటింగ్ ఏర్పాటు చేద్దాం సార్ అంటే, ఆయన నాకు ఫోన్ చేసి, నేను మర్చిపోయినా సరే ఎప్పుడు వస్తున్నారు, ఎలా వస్తున్నారు, ఎలా ప్రోగ్రామ్ చేయాలని భారీ ప్రోగ్రామ్ ఇండియన్ మెడికల్ అసోసియేషన్ హాల్లో ఏర్పాటు చేశాం. అప్పుడు ఎవ్రీ స్టెప్ సక్సెస్ అవ్వాలని ఏం చేయాలని మొత్తం రామకృష్ణ మేమంతా కలిసి అప్పుడు బాగా చేసి చాలా సక్సెస్ అనిపించుకుని, ఆ రోజు నుంచి కూడా ఆ సభాముఖంగా బందరు ప్రజలందరికీ ఆయన అభయం ఇచ్చారు. ఎవరికి ఏ ఆపద వచ్చినా సరే, ఏ ప్రాబ్లం వచ్చినా సరే, క్యాన్సర్ అటువంటిది ఏమైనా వచ్చినా సరే, నాకు ఒక చిన్న మెసేజ్ పంపిస్తే చాలు, దాన్ని నేను రిప్లై ఇస్తాను ఆయన చేత ప్రామిస్ చేయించి, ఈ రోజు కూడా దాదాపు ఈ ఫంక్షన్ జరిగి కూడా 8 months అవుతుంది. అప్పటి నుంచి ఇప్పటికి సుమారు 50-60 మందికి క్యాన్సర్ బాధితులు కానీ, రోగులు కానీ మేము మెసేజ్ ఇవ్వడం, ఆయన వెంటనే దానికి సమాధానం చెప్పడం. మనం అమెరికా వెళ్ళి చూపించుకుని కొన్ని లక్షలు ఖర్చు పెట్టి చూపించుకున్న వాళ్ళు ఒకటే, ఇప్పుడు ఈ రోజున సభాముఖంగా ఆయన జస్ట్ మెసేజ్ ఇచ్చి ఆ మెసేజ్తో ట్రీట్మెంట్ చేయించుకుంది ఒకటే. అటువంటి సహాయం చేస్తున్నారు ఆయన. అటువంటి ఆయనకి, వారి కుటుంబానికి వెంకటేశ్వర స్వామి శతాయుష్మంతులు పూర్తి చేసి ఆయురారోగ్యాలను కాపాడుతామని కోరుకుంటాను. నమస్కారం. తర్వాత శ్రీ జ్ఞానేశ్వర శర్మ గారు, ఆంజనేయులు గారిని, సాయి సమితి సభ్యుల్ని వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాం. తర్వాత ఆంజనేయులు గారు 2 నిమిషాలు మాట్లాడారు.
షేక్ హ్యాండ్ కాదు, దండాలి. షేక్ హ్యాండ్ ఇచ్చే వయసు కాదు, సాంప్రదాయంగా వయసు కాదు, వయసు. సాయిరామ్. పెద్దలందరికీ నమస్కారం. పార్వతీ పరమేశ్వర స్వరూపులైన శాస్త్రి గారు వారి శ్రీమతి పాదార విందాలకు భక్తిపూర్వక నమస్కారాలు సమర్పిస్తూ, శాస్త్రి గారితో అనేక మంది వారి వారి పరిచయాలు తెలియచేశారు. మా బంధుత్వం భాగవత బంధుత్వం, మా బంధం ఆత్మీయ బంధం. అందరూ చెప్పినట్లుగా వారిలో నాకు బాగా నచ్చింది ముక్కుకు సూటిగా మాట్లాడటం, మొహమాటం లేకుండా ఉన్నది ఉన్నట్టుగా చెప్పటం, అవతల వాళ్ళు ఏదన్నా పొరపాటు చేసినా మంచి చేస్తే పొగడటం, ఏదైనా తేడా వస్తే దాన్ని తెలియచేసి సరి చేసుకోమని చెప్పటం. సో వారి వర్ష శతం పూర్ణ పర్యంతం సుఖముగా ఆరోగ్యముగా ఇంకా మచిలీపట్నానికి ఏమిటి, జిల్లాకేమిటి, రాష్ట్రానికేమిటి సేవలు చేస్తూ రాబోయే తరాల వారికి కూడా మార్గదర్శకంగా ఉండాలని ఆ విధంగా ఆశీర్వదించవలసిందిగా భగవాన్ బాబావారిని ప్రార్థిస్తూ సాయిరామ్. ఓం శ్రీ సాయిరామ్. వయసులో చిన్నవాడిని అయినప్పటికీ వారి పిల్లలు నలుగురు మా అన్నదమ్ములు ముగ్గురికి క్లాస్మేట్స్. మా అన్నయ్య ప్రసాద్ గారికి, తర్వాత కిషోర్కి, రమేష్కి క్లాస్మేట్స్. ఆ స్నేహం నిలబడలేదేమో కానీ సాయి బంధం మాత్రం మమ్మల్ని పెనవేసుకుని ఉంది. ఇంకోటి, ఆయన దగ్గర నేర్చుకున్న విషయాల్లో జనరల్గా మనం చిన్నవాడు మనం ఎలా మాట్లాడతాం మనందరికీ తెలుసు. ఆయన ఎప్పుడు ఫోన్ చేసినా ఆంజనేయులు గారు అనే అంటారు. ఆ మాట వింటుంటే కొంచెం నాకు బాధగా ఉండి, అయ్యా నేను మీ పిల్లవాడిని లాంటి వాడిని అన్నా సరే ఆంజనేయులు గారు అని సంబోధించేవారు. అంటే ఇతరులని గౌరవించడం ఆయన దగ్గరే నేర్చు. రెండోది, ఇంకా ఆప్యాయత. ఇందాక అందరూ చెప్పారు. నేను ఇంటికి వెళ్ళగానే ఏమే ఆంజనేయులు గారు వచ్చారే కాఫీ అంటే ఆవిడ మజ్జిగ తీసుకుని వచ్చేవారు. ఏమిటి అని అంటే, ఎప్పుడో మొదటిసారి వెళ్ళినప్పుడు నేను కాఫీ తాగనండి అన్నాను. ఈయనకు గుర్తు లేదు కానీ ఆవిడకి గుర్తుంటుంది. చూసారండి, ఆ ఇంట్లో ఉండేటటువంటి ఆప్యాయత, అనురాగం కారణం కేవలం భగవాన్ శ్రీ సత్యసాయి బాబా వారి యొక్క దివ్య బోధలు. మా అందరి ఇళ్లలో ఎన్ని సీడీలు ఉన్నాయో, ఎన్ని డైరీలు ఉన్నాయో మాకు తెలియదు కానీ ఆయన ఇంట్లో ప్రతి సంవత్సరం సీడీలు లైన్లో ఉంటాయి. ఎవరు పుట్టపడి తెలియనా మొత్తం 2015 సంబంధించిన సీడీలన్నీ తీసుకురండి అని అంటారు. స్వామి అన్నా, స్వామి సాహిత్యం అన్నా, స్వామి దర్శనం అన్నా ఆయనకి ఇంకా మిగిలినవి తర్వాతే. వయసు రీత్యా ఆయన సంస్థకి రారేమో అని అనుకున్న సమితి కార్యక్రమాల్లో తూచా తప్పకుండా వస్తూ ఉంటారు. ఆయన ఏమనుకోకుండా ఉంటే ఇంకొక విషయం కూడా చెప్తాను. ఇన్ని సంస్థల్లోనూ ఆయనకి పదవి ఉంటే ఆ సంస్థలో వెళ్ళారు. కానీ సత్యసాయి సంస్థలో ఏ పదవి ఆశించకుండా నిత్యం వచ్చేటటువంటి సాయి భక్తుడు. ఆ భగవాన్ బాబా వారి యొక్క అనుగ్రహం ఆ కుటుంబం మీద ఎంతగా ఉందనంటే మన సోదరుడు కుటుంబరావు గారి మాటల్లోనే మనందరికీ తెలుస్తూ ఉంటుంది. అంతేకాదు, ఆయన తన పిల్లలకి సాయి భగవాన్ బాబా వారి యొక్క అనుగ్రహాన్ని ఒక సంపదగా అందరికీ రాసిచ్చేశారు. ఇవాళ ప్రతి కుటుంబంలోనూ వారి కుమారులు కానీ కుమార్తెల ఇళ్లలో కూడా సత్యసాయి బాబా భజన అయినా, స్వామి యొక్క కార్యక్రమం అన్నా, స్వామి నామ సంకీర్తన అన్నా, స్వామి సేవ అన్నా ఆ యొక్క కుటుంబానికి ఎంతో ఇష్టమైనటువంటిది. ఇంత కార్యక్రమం జరుగుతుంది కదా, ఇందరికీ ఈరోజు మధ్యాహ్నం భోజనాలు పెట్టారు, ఈ పూట మనందరికీ ఇక్కడ భోజనాలు పెడుతున్నారు. కానీ వారిలో ఉన్న గొప్పతనం ఏంటంటే రేపు సత్యసాయి సేవా సమితిలో నారాయణులకి నారాయణ సేవ చేయిస్తున్నారు, అంటే పేదవారికి. సో అటువంటి మహోన్నతమైనటువంటి వ్యక్తి శ్రీ ఎల్ఎస్ శాస్త్రి గారు. ఆ కుటుంబానికి భగవాన్ బాబావారి దివ్యమైనటువంటి అనుగ్రహ ఆశీస్సులు అందించి ఎన్నో ఇటువంటి ఉత్సవాలు జరుపుకునేటటువంటి శక్తిని, ఆరోగ్యాన్ని ప్రసాదించవలసిందిగా స్వామిని ప్రార్థిస్తూ
ఈ బంధం అంతా కూడా ప్రేమ బంధం. భగవాన్ బాబా వారిది ప్రేమ బంధం. అటువంటి స్వామి ఈరోజు ఇక్కడ ఉన్నారు. వారు కుటుంబరావు గారు ఉన్నా, వారి పిల్లలు ఉన్నారన్నా స్వామి తప్పనిసరిగా ఇక్కడ ఉంటారు. స్వామికి ఇష్టమైనది, స్వామి విఐపీలు వచ్చినప్పుడు పిల్లల్ని పాడమనేటటువంటి ఒక చిన్న పాటతో ఈనాటి కార్యక్రమం ఇక్కడ మా సమితి కార్యక్రమం ఉంటుంది. हमको तुमसे प्यार कितना, हमको तुमसे प्यार कितना, शायद तुम्हें ध्यान है, शायद तुम्हें ध्यान दे, दिलों की धड़कन तुम हो साए, दिलों के धड़कन तुम हो साए, तुम हमारे प्राण हो, तुम हमारे प्राण हो, हमको तुमसे प्यार है, we love you, dear Sai, we love you, we love you, dear Sai, we love you. నీవు లేని మా జీవనం, నీరు లేని చేపవేదనం, నీదే మాకు పెన్నిధి, నీదు చూపే ప్రాణ సమానం, నీదు చూపే ప్రాణ సమానం, నీకు మాకు ఒకే బంధము, అదే ప్రేమ బంధము. We love you, dear Sai, we love you, we love you, dear Sai, we love you, we love you, dear Sai, we love you, we love you, dear Sai, we love you. Sai Ram. We love you. తర్వాత మా చిరకాల మిత్రుడు కేతవరపు శివకుమార్ని వేదిక మీదకి ఆహ్వానిస్తాం. నిమిషం నాన్నగారి గురించి మాట్లాడేసి అదే రమేష్ వెళ్ళాలి హైదరాబాద్ 10కి. శాస్త్రి గారికి, ఇందిరా గారికి, మా సభ అందరి తరఫున నమస్కారం. సాధారణంగా సభకు నమస్కారం అంటారు, మా సదస్యులందరి తరఫున మీకు నమస్కారం. మీ సహస్ర చంద్ర దర్శనం అంటే మేమందరం సహస్ర చంద్రికల్ని ఈ వేదిక మీద చూస్తున్నటువంటి ఆనందం మాకు కలుగుతుంది. శాస్త్రి గారి గురించి ఎవరికి రెండో అభిప్రాయం లేదు. ఒక మనిషి గురించి ఏదో నన్ను కొందరు మంచివాడనో, కొందరు చెడ్డవాడనో, కొందరు పర్వాలేదనో అనొచ్చు. కానీ ఎల్ఎస్ శాస్త్రి గారి యొక్క ప్రత్యేకత ఏమిటంటే అందరూ ఒకేలా అంటారు. ఏదో మహాభారతంలో పద్యం చెప్పినట్టు, నిండు మనంబు నవ్య నవనీత సమానము, పలుకు దాడునాఖండల శస్త్రతుల్యము, విప్రులందు రాజులందు తద్వ్యతిరేకమని ఒక పద్యం ఉంది. అలాగే నవనీత హృదయులైనటువంటి శాస్త్రి గారు నిష్కర్షగా మాట్లాడతారు. కానీ వారి స్నేహం ఎలాంటిదంటే, నేను నిజానికి 1970వ సంవత్సరంలో నేను కుటుంబరావు క్లాస్మేట్స్. వాడితో స్నేహం కొద్ది కాలం అవంగానే వాడు అమెరికా వెళ్ళిపోయాడు. వాళ్ళ నాన్నగారి స్నేహం మాత్రం బాగా చిక్కగా ప్రతిరోజు వర్ధిల్లుతూ
ఆవిడ యొక్క ఆతిథ్యాన్ని అందుకుంటూ, ఈయనేమో బందరికి సాంస్కృతిక రాయబారి, ఆవిడేమో వెళ్ళినటువంటి సాంస్కృతిక బంధువులందరికీ కూడా ఆత్మీయ రాయబారి. వారింటికి వెళ్ళి ఏ రకంగానూ ఎంగిలి పడకుండా వచ్చినటువంటి వాళ్ళు ఈ సభలో ఎవరైనా ఉంటే చేతులు ఎత్తండి, నేను నా ఉపన్యాసం మానేస్తాను. కాబట్టి చప్పట్లు కొట్టచ్చు. చాలా అద్భుతంగా జీవితాన్ని నిండుగా పండించుకోవడం అంటే, నేను ఇటీవల కాలంలో బందరు చూసినటువంటిది ఎల్ఎస్ శాస్త్రి గారిని. ఉద్యోగ ధర్మాన్ని చాలా క్రమశిక్షణతో నిబద్ధతతో నిర్వహించడం. ప్రపంచంలో ఎక్కడైనా సరే ఆర్థిక సంబంధమైనటువంటి వ్యవహారాల్లో ఈ దేశంలో భగవంతుడు వ్యాపారం చేసినా సజావుగా చేయలేడని చిదంబరం గారు ఒకప్పుడు అన్నారు. కానీ అంతకంటే మీదు మిక్కిలిగా అనేకమైనటువంటి సంస్థలకి కోశాధికారిగా ఉన్న శాస్త్రి గారు ఒక్క నింద కూడా పడకుండా, మచ్చ లేకుండా పూర్ణ చంద్రుడిగా భాషించినటువంటి సన్నివేశం బందర్కి గర్వకారణం. ఆయనతో సాంగత్యం ఒక ఆడిటర్గా నేనుండి గత 25 సంవత్సరాలుగా శాస్త్రి గారు ఇచ్చిన ఆడిట్లో అబ్జెక్షన్ లేనటువంటి ఒక అద్భుతమైన సన్నివేశం. నిజంగా ఆడిటర్గా నేను సరిగ్గా చేస్తున్నానా లేనా అనే అనుమానాన్ని నాకు తీసుకొచ్చింది. అంత అద్భుతమైనటువంటి క్లీన్ అండ్ క్లియర్ అకౌంట్స్. అలాగే పిల్లలందరినీ కూడా ఆధ్యాత్మికంగాను వారి వారి జీవితాల్లో కూడా సమున్నతమైనటువంటి స్థానాల్లో ఉంచి, ఇతడు నా పిల్లవాడు, ఈమె నా కూతురు అని సగర్వంగా చెప్పుకునేలా ఆయన, నేను ఎల్ఎస్ శాస్త్రి గారి అబ్బాయిని, నేను ఎల్ఎస్ శాస్త్రి గారి అమ్మాయిని అని సగర్వంగా చెప్పుకునేటటువంటి స్థితి ఒక సంపూర్ణమైనటువంటి జీవితానికి ప్రతిబింబం. అలా ఇటీవల కాలంలో అద్భుతమైన సభ చేసి ఒక కృష్ణమోహన్ రావు గారి గురించి చెప్పుకున్నాం. అలా ఆయన నాకు చాలా బాగా ఆత్మీయులు, మార్గదర్శి, నాకు సారథి, సచివులు, స్నేహితులు, మార్గదర్శి శ్రీ శాస్త్రి గారు రెండవ అభిప్రాయం లేకుండా అద్భుతమైనటువంటి వ్యక్తిత్వం మూర్తీభవించినటువంటి వారు, సంపూర్ణంగా జీవితాన్ని అన్ని కోణాల్లోనూ పండించుకున్నటువంటి అద్భుతమైనటువంటి అసదృశ్యమైనటువంటి కృషివలుడు. ఆయన జీవితాన్ని స్ఫూర్తిమయంగా సంపూర్ణమైనటువంటి ఆయురారోగ్య భాగ్యాలతో జీవిస్తూ మనందరినీ కూడా మార్గదర్శనం చేసే స్థితిలో ఉండాలని ఇదే పేరు కలిగినటువంటి సత్యనారాయణ స్వామి అయినటువంటి సాయి శ్రీచరణాలని మనందరి తరఫున ప్రార్థిస్తూ నమస్కారం. అది సభకు నమస్కారం అండి. శాస్త్రి గారి కోరిక మేరకు 1 నిమిషం మాట్లాడతాను. మనం ఈ మధ్య డాక్టర్ నూరి దత్తాత్రేయుడు గారు వచ్చారు మన ఊరు. ఆయనకి ప్రపంచమంతా కూడా మంచి పేరు ప్రఖ్యాతులు ఉన్న డాక్టర్ గారు. 40 దేశాల పైగా డాక్టరేట్ ఇచ్చినాయి. మన ఊర్లో డాక్టరేట్ ఇవ్వటం ఆయనకి చాలా గొప్పగా ఉంది. అందరూ ఎవరి నూరి దత్తాత్రేయుడు గారు అంటే ఎల్ఐసి మొత్తం మాత్రం ఎల్ఎస్ శాస్త్రి గారు బావమరిది అని చెప్పారు. అంటే దట్ ఈజ్ శాస్త్రి గారు ప్రపంచ ప్రఖ్యాతిగా ఒక డాక్టర్ గారు. ఆయన బావమరిది నేను, లేకపోతే ఆయన బావగారు మనం చెప్పుకునే కంటే ఎల్ఐసిలో మాత్రం ఎల్ఎస్ శాస్త్రి గారు బావమరిది నూరి దత్తాత్రేయుడు గారు అని చెప్తారు. అది దట్ ఈస్ ద గ్రేట్నెస్ టు ది శాస్త్రి గారు. ఆయన నిండుకుండా మా అందరికి కూడా ఎంతో గుర్తులీలు. వారికి ఇంకా ఆయురారోగ్యాలు కలగాలని మా అందరి తరఫున కోరుకుంటూ ముగిస్తున్నాం ఫ్రెండ్స్. హలో, విందు కార్యక్రమం స్టార్ట్ అవుతుంది. అందరూ కూడాను ప్లీజ్ దయవుంచి నాన్నగారిని అమ్మని కలవాల్సిన వారు ఇక్కడ రావచ్చు. వారి ఆశీస్సులు తీసుకునే వాళ్ళు తీసుకోవచ్చు, బెస్ట్ విష్ చెప్పాలి చెప్పవచ్చు. తర్వాత భోజనానికి వెళ్ళదచ్చిన వాళ్ళు అక్కడ చేసి అందరూ సుష్టుగా విందు ఆరగించి మమ్మల్ని అందరినీ ఆనందింపచేయాలని కోరుతున్నాం. మీ అందరికీ కూడా మా అందరి తరఫున, మా అన్నదమ్ములు, అప్పచెల్లెళ్ళు, బావగారులు, మా మిస్సెస్ల తరఫున, పిల్లల తరఫున మీ అందరికీ కృతజ్ఞతలు చెప్తున్నాం. మాకు మరువలేని సుదినం ఈరోజు.
విచ్చేసిన మనందరం కూడాను శ్రీ ఎల్ఎస్ శాస్త్రి గారి సహస్ర చంద్రదర్శన మహోత్సవాన్ని మహా ఉత్సాహంగా జరుపుకుంటున్నాము. ఈ శుభ సమయంలో నాకు తెలిసిన కొన్ని చిన్ని ముక్కలు మీతో పంచుకోవాలని ఇక్కడికి వచ్చాను. ఇక నన్ను పరిచయం చేసుకుంటే, నేను ఎల్ఎస్ శాస్త్రి గారి రెండవ కుమార్తె అయినటువంటి శ్రీమతి శోభాశంకర్ ఉరఫ్ మీనాక్షి గారి స్నేహితురాల్ని. గత 30 సంవత్సరాలుగా మేమిద్దరం కూడాను సన్నిహితమైనటువంటి స్నేహంతో కలిసి ఉంటున్నాము. అలాగే ఈనాటి ఈ కార్యక్రమంలో ప్రధాన వ్యక్తులు శ్రీ ఎల్ఎస్ శాస్త్రి గారు. వారి సంగతి గురించి ప్రతి ఒక్కరూ కూడాను వేనోళ్ళ ఇప్పుడు కొనియాడి ఉన్నారు. అక్షర సత్యాలు అవన్నీ కూడాను పెద్దలందరూ ఏవేవైతే చెప్పారో అవన్నీ కూడా అక్షర సత్యాలన్న సంగతి మీ అందరికీ కూడా తెలుసు. వారి ఉదారత, వారి కార్యదీక్షత, వారి యొక్క పరిశ్రమ అవన్నీ కూడా ఎలా ఉంటాయి అనేది అందరికీ తెలిసిన విషయమే. వాటి గురించి నేను మాట్లాడడం అనేది చాలా సాహసం చేసినట్టే అవుతుంది. అయినప్పటికీ కూడాను ధైర్యం చేసి ఇక్కడికి వచ్చాను. ప్రతి మగవాడి విజయం వెనక ఒక స్త్రీ ఉంటుందనేది మనందరికీ తెలిసినటువంటి విషయమే. ఆ స్త్రీ మన ఇందిరమ్మ అని ఎందుకన్నానంటే, ఆవిడ నాకు కూడా అమ్మే. మీనాక్షి గారికి తల్లిగా ఎంతటి ప్రేమానురాగాల్ని ఆవిడ పంచారో నాకు కూడాను అంతే పంచారు. నాకు తెలిసి వారి బిడ్డలు 6 యొక్క స్నేహితులకి ఆవిడ అదేవిధంగా ప్రేమానురాగాలు పెంచారని ఢంకా బజాయించి నేను చెప్పగలను. ఆ మాతృమూర్తి యొక్క సహనం, ఆ మాతృమూర్తి యొక్క ప్రేమానురాగాలు ప్రతి ఒక్కరి గుండెల్లో కూడాను నిలిచిపోయే విధంగా ఉంటాయి. ఆవిడ నవ్వు చాలు ఆమె బిడ్డలకి, ఆమె కోడళ్ళకి కొండంత బలాన్ని ఇస్తుంది. ఆమె సహనం చాలు ఆమె నుంచి వారి జీవితాంతం కూడా నేర్చుకోవలసిన పాఠాలు నేర్చుకోవడానికి తగినంతగా బలాన్ని పుంజుకుంటాయి. అటువంటి మాతృమూర్తి ఇందిరమ్మ గురించి ఎన్ని చెప్పినా తక్కువే అవుతుంది. ఆవిడ ఇచ్చినటువంటి సహకారం శ్రీ 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 ఎల్ఎస్ శాస్త్రి గారిని ఇన్ని వసంతాల పాటు ముందుకు నడిపించిందని నేను మనందరం కూడాను మనస వాచ కర్మణ నమ్ముతున్నాము. అందుకే ఆ పరమేశ్వరుణ్ణి వారిరువురు కూడాను 10 కాలాల పాటు చల్లగా ఉండి మనందరికీ కూడాను వారి యొక్క ఆశీస్సుల్ని అందించాలని కోరుకుంటున్నాను. ధన్యవాదాలు. హలో హలో హలో
చెప్పచ్చా? బాబు గారు, అక్కయ్య, కంగ్రాచులేషన్స్ బాబు గారు. నేను ఉండలేకపోయాను అక్కడ, కానీ మొన్న రెండు సార్లు వచ్చాను కదా, నాకు ఆనందంగా ఉంది. మీరు రోల్ ఎక్కువ వస్తుంది రా బాగా. హలో బాగా, అంత బాగా అయిందని విన్నాను. కంగ్రాచులేషన్. హలో మావయ్య. హలో బాబు గారు. బాగా మాట్లాడు. హలో 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 చాలా సంతోషం అయ్యా. హలో, నేను మొన్న వచ్చి చూసాను, నాకు హ్యాపీగా ఉంది. బాగుంది, చాలా బాగుంది, బాగా జరిగింది. మీకు వీడియో వెరీ ఇంపార్టెంట్ ఫంక్షన్. థ్యాంక్ యూ వెరీ మచ్. అమ్మతో కూడా మాట్లాడు. హలో, మా అందరికి రోల్ మోడల్ లాగా ఉన్నారు మీరు. హలో, మన ఫ్యామిలీలో. హలో హలో ప్రౌడ్. హలో దత్తు. గారు ఏరా విన్నారా? అక్కయ్య ఉందా? నేనేరా మాట్లాడుతున్నాను. ఓకే, బాగుంది, వెరీ హ్యాపీ. నేనే మాట్లాడుతున్నా. ఫోటోలు పంపిస్తురా నాన్న? అలాగే అలాగే నాన్న. అందరిని అడిగా అని చెప్పండి, వచ్చిన వాళ్ళు అందరిని అడిగా అని చెప్పండి. అట్లాగే ఇదిగో పెద్దవాడికి ఇస్తున్నా. ఓకే మావయ్య, నేను వీడియో పట్టుకొస్తాను, ఉంటాను మరి. అలాగే, జాగ్రత్త. ఓకే. మా కాఫీలు ఇచ్చారని చెప్పారే కానీ ఆయన నా గురించి, నా కోసం ఆయన ఎన్నిసార్లు మా ఇంటికి వచ్చి నా కోసం ప్రార్థన చేశారండి. బాబా డివోటీ అనేది ఎలా ఉండాలో నేర్పింది నేను శాస్త్రి గారి నుంచి తెలిసే. లెస్ టాకింగ్ మోర్ కంఫర్ట్. అంతే, ఆయన ఎంత తక్కువ మాట్లాడి అంత వర్క్ చేసే మనిషి శాస్త్రి గారిని నేను కనిపెట్టి. చాలా సింపుల్గా ఉంటారు ఆయన, చాలా సింపుల్. ఒక్కసారి నా బాధ కలిగిందంటే ఆయన నన్ను వచ్చి ఓదార్చేవారండి. ఏ ఆడదైనా ఇంతవరకు ఎవరన్నా చెప్పారండి ఆ మాట? వాళ్ళ ఇంటికి వెళ్తే ఆయన మిస్సెస్ నాకు కాఫీ కాదండి ఇచ్చింది, పళ్ళు పెట్టి జాకెట్ కూడా పెట్టారండి. నా శాస్త్రి గారి కృతజ్ఞతాభావం నేను చెప్పుకోవాలి కాబట్టి ఆయన సింపుల్సిటీ, ఫాలో అప్ ద బాబా గారి వాక్యాలు శాస్త్రి గారిని చూంచే నేను నేర్చుకున్నాను. అంత సింపుల్గా ఉండే మనిషి ఆయన అయ్యారండి. అందుకే నా కృతజ్ఞతాభావం నేను తెలుపుకోవాలని పని కట్టుకుని వచ్చాను. ఆయన స్వయంగా వచ్చి పిలిచెడతారు, స్వయంగా వచ్చి ఎవరి చేత కార్డులు ఇచ్చి పంపించడం కాదు, ఆయన స్వయంగా వచ్చి ఆ ప్రేమ అభిమానం బాబా గారి నుంచి వచ్చారు. ఆయన ఇంటి నిండా విభూది, పటాల నిండా విభూది. బాబా గారు ఎంతగా ఆయన్ని కనికరిస్తున్నారో తెలుస్తూ ఉంది. ఆయన ఆపరేషన్కి వెళితే బాబా గారు వచ్చి ఆపరేషన్ థియేటర్లో ఆయన తట్టి ఓదార్చి వెళ్ళిపోయారట. ఆయన వల్లేనమ్మా నేను బతికి బయటపడ్డానని. బాబా గారి బంధము శాస్త్రి గారికి ఉన్నది చెప్పనలివి కానిది. అలాగే ఆయనతో నాకున్న సైలెంట్ బంధం కూడా చాలా గొప్పది. బాబా ఆయన శాస్త్రి గారి నుంచి తక్కువ మాట్లాడటం, ఎక్కువ నేర్చుకుంటే సత్యసాయిబాబా భక్తురాలుగా నిలబడతారని నా ఆశ. శతకాలం మీరు ఆయురారోగ్యాలతో వర్ధిల్లాలి శాస్త్రి గారు. మా అందరికీ మీరు స్ఫూర్తి కావాలండి. హలో, దీవింపరే మీరు దేవతా సతులార, ఈ దంపతులకు ఆశీసులనరే
దేవతా సతులారా ఈ దంపతులకు ఆశీసులనరే గానమ్ము సేయరే గంధర్వ సతులారా మంగళగీతములు మధురముగాను దీవింపరే ఆయురారోగ్యాలు ఐశ్వర్య భాగ్యాలు ఆదిలక్ష్మీ దయను అందుకొనుడి అనురాగ దాంపత్యమందడి మీరనుచు రాగాలు పాడరే రమణులారా దీవింపరే ఈ దంపతుల కోర్కెలింపారదీర్చుచు గౌరీ శంకరులారా కావరమ్మ ఈ దంపతులకు ఇష్టార్థ సిద్ధిగా వరములియరే వాణి బ్రహ్మాలారా దీవింపరే మీరు దేవతా సతులారా ఈ దంపతులకు ఆశీసులనరే దీవింపరే. I wanna follow, 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 follow you. I wanna follow, 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 follow you. I wanna follow, 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 follow you. అందమైన పిల్ల నువ్వు ఎక్కడికెళ్ళినా నా వల్ల I wanna follow, 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 follow you. I wanna follow, 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 follow you. ముద్దుగున్నా మీదారి పిల్ల నీ పర్మనెంట్ అడ్రస్ నాకుండే జిల్లా గుద్ది చెప్తానే బల్ల I wanna follow, 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 follow you. I wanna follow, 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 follow you. సర్వన్ని సిగ్నలే ఫాలో చేసినట్టు నిన్నునే ఫాలో చేస్తూ ఉంటాను నా నేడు and tomorrow. I wanna follow, 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 follow you. I wanna follow, 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 follow you. I wanna follow, 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 follow you. I wanna follow, 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 follow you. అందమైన పిల్ల నువ్వు ఎక్కడికెళ్ళినా నా వల్ల I wanna follow, 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 follow you. I wanna follow, 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 follow you. I wanna follow, 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 follow you. I wanna follow, 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 follow you. Body over there, body over there, make you move. Body over there, body over there. Na na. నువ్వు కాఫీ షాప్ కెళితే ఆ కప్పునే నీ లిప్పు తాకుతుంటే ఆ సిప్పునే నీ డబ్బు గుండె కొట్టుకుంటే ఆ డబ్బు పీతునే నువ్వు తిప్పుకుంటూ నడుచుకెళ్తే నీ నీడా తోడు అన్ని నేనే I wanna follow, 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 follow you. I wanna follow, 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 follow you. I wanna follow, 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 follow you. I wanna follow, 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 follow you. కళ్ళు మూసుకుని పాలు తాగే పిల్లులాగా నేను నిన్ను చూడలేదు అని అనుకుంటే పిల్ల నువ్వు తీసుకెళ్ళే బాణమని బొమ్మ మురిసిపోతే ఎలా నిన్ను వదిలిన వెళ్ళు మరి నేనే మళ్ళా నా కంటి చూపు నుంచి నిన్ను తీయలేరు తెంచి ఆ కృష్ణ జీసస్ I wanna follow, 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 follow you. I wanna follow, 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 follow you. I wanna follow, 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 follow you. I wanna follow, follow, follow.
follow, follow you. I wanna follow, 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 follow you. I wanna follow, 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 follow you. I wanna follow, 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 follow you. I wanna follow, 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 follow you. Listen to my word, నేను ఏడు నెల్లాకే బయటికి తన్నుకు వచ్చాను. This is my attitude. నీ కడుపులో నాకు కంఫర్ట్ లేదని లిసన్ టు మై వర్డ్. నేను ఏడు నెల్లాకే బయటికి తన్నుకు వచ్చాను. దిస్ ఇస్ మై యాటిట్యూడ్. నన్ను ఢిల్లీకి రోజులు చేసి కిరీటం పెట్టినా నా దిల్లో కంఫర్ట్ నా సోహం నేనే డ్యూడ్. అరే కంఫర్ట్ నా కిక్కు, అది ఉన్నోడేనా మనక్కు. ఎవరికి వాడే కంఫర్ట్ ఉంటే ఉండదు చిక్కు. अरे अल्लो मेरा डल्लो ना कंफर्ट के जय बोलो. मेरे अंगना में डांस చేయలనా तो డ్యూడ్. మై నేమ్ ఇస్ రాబిన్ హుడ్. నన్ను కలిగితే ఉండదు ఫుడ్. కంఫర్ట్ తో నిండిన బ్రెడ్ నాలోని యాటిట్యూడ్. మమ్మీ కడుపులో నాకు, మై మమ్మీ కడుపులో నాకు. మమ్మీ కడుపులో నాకు కంఫర్ట్ లేదని లిసన్ టు మై వర్డ్. నేను ఏడు నెల్లాకే బయటికి తన్నుకు వచ్చాను. దిస్ ఇస్ మై యాటిట్యూడ్. Oh my God, now all of that what is comfort. I mean that you went to the party, all of that what is comfort. We need some comfort, bro. They not like the blow. Oh me, oh, comfort go. నీకు థింకింగ్ స్టార్ట్ అయిందంటే నీ సెల్ఫ్ కంఫర్ట్ లో నా కిక్కు దొబ్బినట్టే. ఓ నీది నువ్వే చూసుకుంటే లోకం పర్ఫెక్ట్ ఉన్నట్టే. కంఫర్ట్ కాదని వెళ్తే కొంప మునిగినట్టే. సీత నా గీత దాటితే రామాయణం ఏమైంది. కంఫర్ట్ కంచె దాటితే కర్మాయణం స్టార్ట్ అయితే. నీ కంఫర్ట్ లో నువ్వుంటే పక్కోడికి ప్రాబ్లం లేదు. अरे अल्लो मेरा डल्लो ना कंफर्ट के जय बोलो. मेरे अंगना में डांस చేయలనా तो డ్యూడ్. మై నేమ్ ఇస్ రాబిన్ హుడ్. నన్ను కలిగితే ఉండదు ఫుడ్. కంఫర్ట్ తో నిండిన బ్రెడ్ నాలోని యాటిట్యూడ్. మమ్మీ కడుపులో నాకు, మై మమ్మీ కడుపులో నాకు. మమ్మీ కడుపులో నాకు కంఫర్ట్ లేదని లిసన్ టు మీ వర్డ్. నేను ఏడు నెల్లాకే బయటికి తన్నుకు వచ్చాను. దట్ ఈస్ మై యాటిట్యూడ్.
తీరా వర్షం వస్తే గుడిగే అడ్డం పెట్టుకుంటావు. వెచ్చని ఎండలు ఎంతో ఇష్టం అంటావు. తీరా ఎండలు కాస్తే నీడల కోసం పరుగు తీస్తావు. మరి వెంటే వస్తే వింటూనే మూసుకుంటావు. లైఫ్ అంటే ఇష్టం అంటూనే కష్టానికి కన్నీరవుతావా? ఎదురీ తగువన కడుగేస్తావా? Don't stop till you get enough. Don't stop till you get enough. Hey, don't stop till you get enough. Don't stop till you get enough. Hey. మా శ్రీరామచంద్ర జయ జయ రామ రామ శ్రీరామచంద్ర జయ జయ రామ కరుణాభిరామ కమనీయ నామ కరుణాభిరామ కమనీయ నామ రామ శ్రీరామచంద్ర జయ జయ రామ కోదండ రామ కళ్యాణ రామ కోదండ రామ కళ్యాణ రామ శరణాగత పరిపాలన శ్రీచరణ రామ శరణాగత పరిపాలన శ్రీచరణ రామ రామ శ్రీరామ సాయి రామ రామ శ్రీరామ సాయి రామ సమర విజయ రామ సాకేత రామ సమర విజయ రామ సాకేత రామ రామ శ్రీరామచంద్ర జయ జయ రామ కరుణాభిరామ కమనీయ నామ రామ శ్రీరామచంద్ర జయ జయ రామ కోదండ రామ కళ్యాణ రామ శరణాగత పరిపాలన శ్రీచరణ రామ రామ శ్రీరామ సాయి రామ రామ శ్రీరామ సాయి రామ సమర విజయ రామ సాకేత రామ సమర విజయ రామ సాకేత రామ రామ శ్రీరామచంద్ర జయ జయ రామ థ్యాంక్ యూ. చేసిందే మళ్ళీ మళ్ళీ చేసేది చూపిన కోపాన్ని మళ్ళీ నాపై చూపేది మళ్ళీ నన్నే ప్రేమించరా